స్థల అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి, వారి జీవిత చరిత్ర గురించి విందాము. ఆ వ్యక్తి పేరు ఉమురా మసాహెసా. ఇతను 1858 జననము, 1925 అతని యొక్క మరణం అన్నమాట. ప్రభునందు నిద్రించారు. అతని గురించి మనం విందాము. ఉమురా మసాహెసాను జపాన్లో క్రైస్తవ సంఘము చర్చిల పితామహుడు అని పిలుస్తారు. అతను ఒక క్రైస్తవ స్వచ్ఛంద కార్యకర్తగా సువార్త వ్యాప్తి కొరకు యువతను ప్రోత్సహించి మార్గనిర్దేశం చేశాడు. తన సొంత ప్రచురణ అయిన ది ఇవాంజలికల్ వీక్లీ సువార్త ప్రకటన వారపత్రిక మరియు ఆయన స్థాపించిన టోక్యో వేదాంత శిక్షణాలయం టోక్యో థియోలాజికల్ సెమినరీ ద్వారా యేసుక్రీస్తును ప్రజలకు బోధించి తెలియపరిచాడు. ఉమురా సమురాయ్ కులమునకు చెందిన కుటుంబంలో జన్మించాడు. వారి కుటుంబం పరిస్థితుల దృష్ట్యా చాలా చిన్న వయసులోనే కుటుంబాన్ని పోషించవలసిన భారం అతని మీద పడింది. తన పాఠశాల ఖర్చులకు కావలసిన ధనమును పందులను పెంచుల ద్వారా సంపాదించుకునేవాడు. అది ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా అతను కష్టపడి పనిచేసి వాటిని అధిగమించుటకు దేవుని దృష్టిలో దయ పొంది ఉన్నాడు. మిషనరీలు నడుపుతున్న పాఠశాలలో చదువుతున్నప్పుడు క్రైస్తవ మతంపై తనకున్న ఆసక్తిని కనుగొన్నాడు. ఉమురా 1873 సంవత్సరంలో తన 16వ ఏట ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించిన ఉమురా అదే సమయంలో క్రైస్తవ మత ప్రచారకుడిగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తరువాత అతను ఇడ్చి అనే ప్రదేశానికి మిషనరీగా వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ క్రైస్తవ సంఘాన్ని కూడా ఉమురా కష్టపడి పనిచేసే సంఘ కాపరి, క్రైస్తవ నాయకుడు, బైబిల్ ఆచార్యుడు మాత్రమే కాదు, సేవలు, రోగుల సంక్షేమానికై పాటుపడిన ఒక సామాజిక కార్యకర్త కూడా. సామాజిక పురోగతికి అవసరమైన ఐక్యత, సమానత్వం మరియు సోదర భావనపై అతను అధికముగా బోధించాడు. అతను మంచి వక్త మరియు రచయిత కూడా. అతను నిహాన్ హ్యోరాన్, జపాన్ రివ్యూ, ట్రూత్ మరియు ది ఇవాంజలికల్ వీక్లీ సువార్త ప్రకటన వారపత్రిక వంటి పత్రికలను సంపాదకుడుగాను మరియు ప్రచురణకర్తగాను ఉన్నాడు. అతను 1888 సంవత్సరంలో ఇంగ్లాండ్ మరియు అమెరికా వెళ్ళి అనర్గళంగా ఉపన్యసించిన ప్రసంగాలు అనేకులకు క్రీస్తు వైపుకు నడిపించాయి. ఎన్నో ఉద్యోగ కూడికలను నిర్వహించిన ఉమురా క్రీస్తు రెండవ రాకడ గురించి తరచుగా బోధించేవాడు. అతని జీవితం మరియు సేవ జపాన్లో క్రైస్తవ మతం యొక్క వ్యాప్తిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఇంతవరకు మనం మిషనరీ గురించి, ఉమురా మసాహెసా అనే మిషనరీ గురించి మనం నేర్చుకున్నాము, విన్నాము. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మిషనరీలైనటువంటి భారము నాయన, మరి జపాన్ దేశంలో తండ్రి క్రైస్తవ సంఘాల పితామహుడుగా పిలువబడిన మిషనరీ అతనిలో ఉన్న భారము తండ్రి దేవ, ఆత్మల కొరకైన భారము, మరి నాయన మిషనరీ కొరకు ఎంత త్యాగం సమర్పణ కలిగి ఉన్నాడు, అలాంటి భారం మా జీవితంలో కూడా కలుగొచ్చేయమని, ఆత్మల కొరకైన ప్రయాసం మాకు దయచేయమని, విన్న వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.